పెంగ్విన్లు అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? ఎంతో క్యూట్గా, చిన్నగా అడుగులేస్తూ వెళ్లే పక్షులు కదా? కానీ ఈ మధ్యొచ్చిన కొన్ని వీడియోలు చూస్తే అరే, మనమనుకున్నదానికి నిజానికి చాలా తేడా ఉందనిపిస్తుంది. అవును, ఎన్నో ఏళ్లుగా మనం పెంగ్విన్లనే కేవలం అందమైన ఎగరలేని పక్షులుగానే చూశాం. కానీ ఇప్పుడు బయటకొస్తున్న ఫుటేజ్ వాటిలోని మరో కోణాన్ని చూపిస్తోంది. అవి ఎంత ధైర్యంగా, మరణాన్ని సైతం లెక్క చేయకుండా బతుకుతాయో మనకు తెలియజేస్తోంది. ఇది పూర్తిగా ఓ కొత్త కథ. ఈ మార్పుకి ఒక ఉదాహరణనే ఇది. 50 అడుగులు. అసలిదేంటి అనుకుంటున్నారా? వందల కొద్దీ ఎంపెరర్ పెంగ్విన్ పిల్లలు మొట్టమొదటిసారిగా సముద్రంలోకి దూకిన ఎత్తు ఇది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ? అయితే ఈ 50 అడుగుల గెంతు ఎందుకంత ప్రత్యేకమో తెలియాలంటే మనం ఫ్లెడ్జింగ్ అనే ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఫ్లెడ్జింగ్ అంటే ఏంటంటే 5 నెలల వయసున్న పెంగ్విన్ పిల్లలు తమ గూడుని వదిలి మొదటిసారి ఈత కోసం సముద్రంలోకి వెళ్లడం. సాధారణంగా అవి కేవలం 1-2 అడుగులు ఎత్తునుంచే దూకుతాయి. మరిప్పుడు ఆలోచించండి, 1-2 అడుగులెక్కడా, 50 అడుగులెక్కడా? ఎంత తేగాయో కదా! ఒకవైపు ఎంత ధైర్యంగా దూకుతున్న పెంగ్విన్లు ఉంటే, మరోవైపు ఇంకో పెంగ్విన్ కథ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తన గుంపును అన్నింటినీ వదిలేసి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ వైరల్ వీడియోకి నిహిలిస్ట్ పెంగ్విన్ అని పేరు కూడా పెట్టారు. అది ఎటు వెళ్తోందంటే ప్రమాదం తప్ప ఇంకేమీ లేని చోటు. సరే, ఇంత అద్భుతమైన విజువల్స్, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఈ దృశ్యాలు మన దాకా ఎలా వచ్చాయి? దీని వెనుక ఎంత కష్టముంది, ఎలాంటి టెక్నాలజీ వాడారు? ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి. సీక్రెట్స్ ఆఫ్ ద పెంగ్విన్ సిరీస్ కోసం ఏకంగా 2 ఏళ్లపాటు షూటింగ్ చేశారు. అందులోనూ అంటార్క్టికాలోని ఎక్స్ట్రామ్ ఐస్ షెల్ఫ్లో -76 డిగ్రీల ఫారెన్హీట్ చలిలో కేవలం 3 సభ్యుల టీం 274 రోజులు అక్కడే ఉండి చిత్రీకరించింది. ఊహించండి ఎంత కష్టమో. సినిమాటోగ్రఫర్ బర్టీ గ్రెగరీ ఆధ్వర్యంలో ఈ టేల్ స్మిత్ టీం ఈ అసాధారణమైన సాహసం చేసింది. అంత కఠినమైన వాతావరణంలో అంత దగ్గరి షాట్స్ ఎలా తీశారు? ఇక్కడే టెక్నాలజీ రంగంలోకి వస్తుంది. కొత్తగా వచ్చిన కెమెరా డ్రోన్లు, ఏరియల్ ఫిల్మింగ్ కోసం ప్రత్యేకమైన టెలిఫోటో లెన్సులు, అసలు పెంగ్విన్ కాలనీలు ఎక్కడున్నాయో కనిపెట్టడానికి హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ, ఇవన్నీ వాడారు. అసలు లక్ష్యమేంటంటే వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటి సహజ ప్రవర్తనను రికార్డ్ చేయడం. అయితే కేవలం గమనిస్తూ రికార్డ్ చేస్తూ ఉండటం ఎప్పుడూ అంత సులభం కాదు. కొన్నిసార్లు ఫిల్మ్ మేకర్స్ ఒక పెద్ద నైతిక సందిగ్ధంలో పడిపోతారు. అప్పుడేం చేయాలి? ఒక ప్రధాన నియమాన్ని ఉల్లంఘించాలా వద్దా? ప్రకృతిని చిత్రీకరించే వాళ్లకి ఒక బంగారు సూత్రం ఉంటుంది. అదేంటంటే కేవలం గమనించాలి, రికార్డ్ చేయాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకూడదు. ఇదే రూల్. కానీ బీబీసీ వాళ్ళు డైనాసిటీ సిరీస్ తీస్తున్నప్పుడు ఈ నియమాన్ని పాటించాలా వద్దా అనే పరిస్థితి వచ్చింది. ఏం జరిగిందంటే ఒక పెద్ద తుఫాను వల్ల కొన్ని ఎంపెరర్ పెంగ్విన్లు వాటి పిల్లలతో సహా ఓ లోతైన మంచు లోయలో చిక్కుకుపోయాయి. బయటకొచ్చే దారి లేదు. చలికి ఇతర జంతువులకు బలైపోవడం ఖాయం. ఇక్కడే వాళ్లకు పెద్ద డైలమా. రూల్ ప్రకారం జోక్యం చేసుకోకూడదు, కాని కళ్ల ముందే అవి చనిపోతుంటే చూస్తూ ఉండలేరు. చివరికి వాళ్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా వాటికి సహాయం చేయాలనుకున్నారు. అందుకోసం మంచులో ఒక చిన్న ర్యాంప్ లాంటిది తవ్వారు. వాటికవే బయటపడటానికి ఒక అవకాశమిచ్చారు. నిర్మాత మైక్ గంటన్ చెప్పిన మాటలు ఈ పరిస్థితిని చక్కగా వివరిస్తాయి. ఆ పెంగ్విన్లు ప్రకృతి వైపరీత్యం వల్ల చనిపోబోతున్నాయి. ఒకవేళ మేం వాటిని చూసి కూడా ఏమీ చేయకుండా వచ్చేశామని చెప్తే ఈ చర్చ ఎలా ఉండేది? ఖచ్చితంగా సహాయం చెయ్యాల్సిందే అని నేననుకుంటున్నాను అన్నారు. ఈ వివాదాస్పద నిర్ణయానికి లెజెండరీ నెరేటర్ సర్ డేవిడ్ అటెన్బరో కూడా మద్దతు పలకడం విశేషం. దీంతో అసలు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ పాత్రేంటి అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే మొదలైంది. ఇలాంటి ఒక్కో సంఘటన వెనుక ఓ పెద్ద కథ ఉంది. ఇవన్నీ అంటార్క్టికాలో నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక పెద్ద మార్పుకు సంకేతాలు మాత్రమే. ఒక కనిపించని సంక్షోభం కాలంతో పోటీ పడుతోంది. పెంగ్విన్ వాచ్ అనే సంస్థ 10 ఏళ్లపాటు చేసిన ఒక అధ్యయనంలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఏంటంటే వాతావరణ మార్పుల వల్ల అంటార్క్టిక్లోని పెంగ్విన్లు తమ సంతానోత్పత్తి కాలాన్ని పూర్తిగా మార్చేసుకుంటున్నాయట.
శాస్త్రవేత్తల ప్రకారం పెంగ్విన్ల జీవిత చక్రంలో ఇంత వేగవంతమైన మార్పు రావటం ఇదే మొదటిసారి. ఈ మార్పు ఎంత వేగంగా ఉందో చూడండి. గత 10 ఏళ్లలో జంటూ పెంగ్విన్లు సగటున 13 రోజుల ముందుగా, అడెలీ, చిన్స్ట్రాప్ పెంగ్విన్లు 10 రోజుల ముందుగా బ్రీడింగ్ సీజన్ను మొదలుపెట్టాయి. కొన్ని జంటూ కాలనీలైతే ఏకంగా 24 రోజుల ముందుగానే సంతానోత్పత్తిని ప్రారంభించాయి. ఇప్పటివరకు ఏ పక్షి జాతిలోనూ ఇంత వేగవంతమైన మార్పును ఎవరూ గమనించలేదు. ఈ వాతావరణ మార్పుల వల్ల కొందరు విజేతలుగా, కొందరు ఓడిపోయిన వాళ్లుగా మిగులుతున్నారు. ఇక్కడ విజేత ఎవరంటే జంటూ పెంగ్విన్. ఎందుకంటే అది క్రిల్తో పాటు చేపల్ని కూడా తింటుంది. అంటే ఆహారం విషయంలో దానికి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే వాటి సంఖ్య పెరుగుతోంది. కానీ కేవలం క్రిల్ మీద మాత్రమే ఆధారపడి బతికే అడెల్లీ, చిన్స్ట్రాప్ పెంగ్విన్లు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటి సంఖ్య తగ్గిపోతోంది. సరే, ఇవన్నీ చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు పెంగ్విన్లు మనకి ఏం చెప్తున్నాయి? అవి కేవలం ఇంటర్నెట్లో మీమ్స్గా మిగిలిపోవాలా, లేక వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? అసలు మనం ఈ కథల పట్ల ఎందుకింత ఆసక్తి చూపిస్తున్నాం? ధైర్యంగా దూకే పెంగ్విన్ పిల్లలైనా, ఒంటరిగా వెళ్ళిపోయే పెంగ్విన్ అయినా, వాటి కథలు మనల్ని ఎందుకు ఇంతలా కదిలిస్తున్నాయి? మనం ఇందాక మాట్లాడుకున్న నిహిలిస్ట్ పెంగ్విన్ ఉంది కదా, నిజానికి అది 2007లో వర్నర్ హెర్జాగ్ తీసిన ఓ డాక్యుమెంటరీలోని క్లిప్. కానీ 2026లో అకస్మాత్తుగా అది ఒక వైరల్ మీమ్గా మారిపోయింది. పర్వతాల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ పెంగ్విన్ కథ ఎప్పటినుంచో ఉన్నట్టుండి అదొక కల్చరల్ మూవ్మెంట్గా మారిపోయింది. అసలు ఆ పెంగ్విన్లో జనమేం చూస్తున్నారు? కొంతమందికి అందులో బర్నౌట్ కనిపించింది, మరికొందరికి భావోద్వేగాలసుట, రోజూ చేసే పని నుంచి బయటపడాలనే కోరిక, మన ఉనికి గురించిన ప్రశ్నలు, ఒక నిశ్శబ్ద తిరుగుబాటు. ఇలా ఈ అపారమైన ప్రపంచంలో దారి తప్పిపోయినట్లు అనిపించే ఫీలింగ్, ఎన్నో మానవ భావోద్వేగాలను ఆ పెంగ్విన్పై ప్రొజెక్ట్ చేసుకున్నారు. అందుకే అది అంత పెద్ద సింబల్ అయ్యింది. అయితే చివరిగా ఒక ప్రశ్న. మనం పెంగ్విన్లను చూస్తున్నప్పుడు మనం కేవలం ప్రకృతిని చూస్తున్నామా, లేక మనల్ని మనమే అద్దంలో చూసుకుంటున్నామా? బహుశా పెంగ్విన్లపై మనకున్న ఈ ఆసక్తి కేవలం ఆ జీవుల గురించి మాత్రమే కాదు, మన గురించి, మన పోరాటాల గురించి, మన ఆశల గురించి కూడా ఎంతో చెబుతుందేమో.